ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతియే నమః. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు ఈరోజు మనము వ్యవసాయదారులు మరి వాళ్ళు పంట బాగా పండాలి అనేటువంటి విషయం గురించి మనం చెప్పుకుంటున్నాం. వ్యవసాయం ఏదైనా కానివ్వండి, మీరు వరి కానివ్వండి, పత్తి కానివ్వండి, ఏదైనా సరే, జొన్న కానివ్వండి, ఏ పంట పండించినా కూడా ఆ రైతు ప్రథమంగా పని ప్రారంభించే ముందుగా తన పొలానికి ఈశాన్యంలోని చక్కటిగా మట్టి తీసుకుని గుండ్రటి ఒక మట్టి గుండ్రంగా తయారు చేసి ఒక భూ ఆకారంలో తయారు చేసి ఆ మట్టి ఉండని ఈశాన్యం మూలని ఒక ప్రాంతంలో పెట్టాలి. పెట్టి ఆ యొక్క పొల యజమాని ప్రతిరోజు కూడా వచ్చి 2 పూలు, పసుపు, కుంకుమ. ఫస్ట్ రోజు మాత్రం పెట్టేటప్పుడు ప్రారంభం రోజులో మాత్రం ఒక కొబ్బరికాయ కొట్టాలి, ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. ఓ భూమాత, నిన్ను మరి సేవిస్తూ నీ అనుగ్రహంతో నేను బతుకుతున్నాను, నా పట్ల నువ్వు అనుగ్రహించు. రైతు తను వచ్చి నాగల పట్టి దున్నేటప్పుడు భూమి యొక్క వృధాన్ని నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే భూమిని పొడుస్తున్నాడు, నాగల పెట్టి దున్నుతున్నాడు. ఆ యొక్క గడ్డపారతలా పొడుస్తాడు, అంటే భూదేవిని ఇలా పొడిచేస్తాడు. ఇటువంటి అనేకమైనటువంటి ఆయన తెలియకుండా అనేకమైనటువంటి పనులు చేస్తున్నాడు. కాబట్టి ఓ భూమాత, నేను చేసే ప్రతి పని కూడా నీకు భారం కలిగించవచ్చు, నన్ను రక్షించు, నన్ను కాపాడు, ఇలా చేసి నా జీవనాన్ని నేను గడుపుకుంటున్నాను. ఓ మాత, నాకు చక్కనైనటువంటి పంటనివ్వు అని చెప్పేసి ఆ గుండ్రటి యొక్క భూ ఆకార స్వరూపమైనటువంటి చోట రోజు కొద్ది పసుపు, కుంకుమ, 2 పువ్వులు వచ్చినప్పుడు దండం పెట్టుకుని, భూమికి ఇలాగ ఎందుకు దండం పెడతామండి? ప్రతి ఒక్కరూ కూడా భూదేవికి మనం దండం పెట్టాలి. ఎందుకని? మనం నడుస్తున్నాం అమ్మవారి మీద, భూమి మీద మనం నడుస్తున్నాం, అంటే మనం ఆవిడని తొక్కుతున్నాం. క్షమించమ్మా, మేము తెల్లవారు లేచిన తర్వాత నీ మీదే ప్రయాణం చేస్తున్నాము, నా యొక్క పాదాల కింద నీవు నలిగిపోతున్నావు, నన్ను క్షమించమ్మా అని చెప్పేసి మనం నమస్కరించాలి. ముఖ్యంగా రైతు అనేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ భూదేవి మీద ఆధారపడి తన పంటను పండిస్తున్నాడు. కాబట్టి అతడు ప్రత్యేకించి ప్రతిరోజు కూడా తన పొలం పనులు ప్రారంభించిన నాటి నుండి పొలము పండి తన ధాన్యాన్నిగా తన ఇంటికి తీసుకొచ్చే వరకు కూడా ప్రతిరోజు ఆయన ఈ చక్కనైనటువంటి పని చేస్తే మరి తన పంట ద్విగులీకృతంగా మరి చక్కనైనటువంటి పంట పండుతుంది. ఆ భూమాత ఆ కర్షకునికి, ఆ యొక్క వ్యవసాయ రైతుకి చక్కనైనటువంటి దిగుబడి వస్తుందని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మనం రోజు చేయలేమండి అని అనుకుంటారు. కనీసం మీరు శుక్రవారం రోజు కానీ, మంగళవారం రోజున కానీ మీరు ఈ పని చేయండి. మరి రైతే కాకపోవచ్చు, రైతు భార్య, బిడ్డలు ఉంటారు, ఎవరో ఒకరు ఈ పని చేయండి. ఆ యొక్క భూమాతకి మరి శరణార్థులు కండి, ఆవిడ అనుగ్రహిస్తుంది. ఈ విధంగా ఏ రైతు అయితే ఆ భూమాతని పూజించి, ఆ భూమాత మరి అమ్మా నీ ఒడిలో మేము ఉన్నాము, మాము అనుగ్రహించు, మీ ద్వారా మేము జీవనాన్ని గడుపుకుంటున్నాము అనేటువంటి శరణార్థిగా నువ్వు ఆచరించావో అప్పుడు నువ్వు వేసిన పంట దిగులీకృతమైపోయి గొప్ప పంట పండుతుంది అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇదంతా కూడా ప్రతి రైతు కూడా ఆ భూమాతని శరణజొచ్చమని చెప్పేసి వేడుకుంటూ చక్కగా మీ పంటలు దిగులీకృతమై గొప్ప పంటలు పండి భోగభాగ్యాలు కలగాలని చెప్పి భావిస్తూ ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని మీ అందరినీ కూడా రక్షించమని చెప్పేసి ప్రార్థిస్తూ లోకా సమస్తా సుఖినో భవతు.